This conference will now be recorded. Okay, anyway, I'm going to record this session. Okay. Selenium training. For this, మీకు వచ్చేసి కోడింగ్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ కోర్ జావా కాన్సెప్ట్స్. కంపేర్ టు డెవలపర్స్ మనము ఎక్కువ కోడింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ Okay. బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే చాలు కోర్ జావాలో. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. Then I will give you task daily basis. Whatever topics I am going to discuss, right? Daily basis I will give you task. You need to complete the task and you need to send email. Okay. Okay, ఈజీగానే ఉంటుంది. Okay. కానీ మన బ్యాచ్ కి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారండి. వాట్సాప్ లోనా? యా, నేను క్రియేట్ చేస్తాను. అది ఎవరెవరో ఇంకా 4th పర్సన్ ఇంకా నెంబర్ డీటెయిల్స్ రాలేదు. ఒకసారి వస్తూనే Okay. నేను క్రియేట్ చేస్తాను. తర్వాత మాన్యువల్ టెస్టింగ్ కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Okay. Even automation tester also, as automation tester, if you are joining any company, if there is no work in automation, you need to do manual testing. You should not say that I don't do manual testing. Okay, basic ఎలా టెస్ట్ కేసెస్ రాయాలి, సినారియోస్ ఎలా రాయాలి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత సెలెనియం. ఓకే. నెక్స్ట్ ఇంకా కొన్ని సపోర్టింగ్ టూల్స్ ఉన్నాయి, మేవెన్. ఓకే. ఇది ప్రెజెంట్ ట్రెండ్ అనమాట. ఈ టూల్స్ అన్ని మీకు రెజ్యూమ్ లో ఉంటేనే మీకు ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ అవుతుంది. గిట్హబ్ ఇవన్నీ ఈజీగానే ఉంటాయి. మనం ఆర్డర్ వైజ్ లో వెళ్దాం ఒక్కొక్కటి. Maven, Jenkins ఇవన్నీ ఓపెన్ సోర్స్ టూల్స్ సార్? యా, అన్నీ ఓపెన్ సోర్స్ టూల్స్. మనం యూజ్ చేసేది 99% ఓపెన్ సోర్స్. ఓకే, ఫ్రేమ్ వర్క్స్ చూద్దాము. ఫ్రేమ్ వర్క్స్ తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్. ఓకే, ఇంటర్వ్యూ ప్రిపరేషన్. దాని తర్వాత వచ్చేసి ఇంకా మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను. నౌకరీలో ప్రొఫైల్ క్రియేట్ చేయడం. ఈ స్కిల్స్ అనేది యాడ్ చేయాలి మనం. ఈ స్కిల్ సెట్స్ ఉంటేనే మీకు ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ అవుతుంది. ఓకే, ఐ విల్ గైడ్ యూ టు క్రియేట్ నౌకరీ ప్రొఫైల్. ఇది ఓవరాల్ మనం హై లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేసాము. దీనికి వచ్చేసి సాఫ్ట్వేర్స్ మనము కోడ్ జావా ఉండాలి. దాని తర్వాత ఎక్లిప్స్ అనేది ఎడిటర్ అనమాట. కోడ్ జావా ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇట్లా డెస్క్టాప్ మీద షార్ట్ కట్ వస్తుంది. డబుల్ క్లిక్, ఈ ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత డబుల్ క్లిక్ చేయాలి డెస్క్టాప్ మీద. ఇట్లా వర్క్ స్పేస్ లొకేషన్ అడుగుతుంది అనమాట, ఎక్కడ ప్రోగ్రామ్ సేవ్ చేయాలని. ఆల్వేస్ ట్రై టు స్టోర్ ఇన్ డి డ్రైవ్. డి డ్రైవ్ లేదని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి సెలెనియం ట్రైనింగ్ అని పెట్టేసి ప్రోగ్రామ్స్ ఈ ఫోల్డర్లో సేవ్ అయిపోతాయి. సి డ్రైవ్ ఎందుకంటే అది వద్దు. సి డ్రైవ్లో ఎప్పుడన్నా సిస్టమ్ క్రాష్ అయిపోతే కనుక మన ప్రోగ్రామ్స్ అన్ని వెళ్ళిపోతాయి. డి డ్రైవ్లో మేక్ న్యూ ఫోల్డర్ సెలెనియం ట్రైనింగ్. Okay, it will create workspace for you to create projects. మనం ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తే ఆ ఫోల్డర్లో సేవ్ అవుతాయి అనమాట. డైలీ ప్రాక్టీస్ చేస్తే కనుక చెప్పిన టాపిక్స్ విత్ ఇన్ 45 days లో మీకు జాబ్ వచ్చేస్తుంది.
ఓకే, ఇది వచ్చేసి ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్. దిస్ ఈజ్ ఎడిటర్ వేర్ వీఆర్ గోయింగ్ టు రైట్ కోడ్. లెట్స్ క్రియేట్ ఫస్ట్ ప్రాజెక్ట్. న్యూ ఫైల్, న్యూ Java project. Always you need to go with Java project. Then here project name, core Java concepts. That's it. Click on finish. Project, whenever you are creating project, you can see this JRE system library. If you install Java, then only you will get this library file. Then if you expand any jar file, you can see a lot of packages. See, this many packages are there. All are predefined. Some developers, they designed these packages for us. Okay, without this Java JRE library, we can't write any code. Okay, then default package. This is default package SRC. Right click on default package. Always you need to create our custom package. That means right click on SRC, new package. Suppose if you are working in any HCL or Capgemini, you need to give that company name, or TCS dot core Java concepts. Like this, you need to create your custom packages. Don't try to create classes in SRC. First create package, then inside this package right click, new class. Let me create human, and this is our class. Now font size is very less, right? You can't able to see. To adjust font size, go to window, preferences, general, appearance, colors and fonts, basic. If you want to change font size, you can go to edit. I am going to keep 16. Apply. Okay, like this we can change the font size. Then even we can change the colors. Okay, for class name we can keep different colors. Lot of features are there in Eclipse. Hello, hello Samuel. Yes, sir. Yeah, Samuel. Okay, Varun share చేశారా మీకు మీటింగ్ ఐడి? అవును. ఓకే, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బీటెక్ ఎప్పుడు కంప్లీట్ చేశారు? బీటెక్ 2000? ఓకే ఫైన్. అదేంటి ఏం చేస్తున్నారు? డెస్క్టాప్ సపోర్టింగ్. హలో, డెస్క్టాప్ సపోర్టింగ్ సార్. ఓకే ఓకే ఫైన్ ఫైన్. యా, టైం ఉంటుంది కదా, డైలీ అట్లీస్ట్ మనము 2 hours ఉన్నా స్పెండ్ చేయాలన్నమాట కోడింగ్ నేర్చుకోవడానికి. ఈజీగానే ఉంటుంది. నేను కాల్ చేసి మాట్లాడతాను, మళ్ళీ కాల్ చేస్తానులే శామ్యూల్, తర్వాత మాట్లాడతాను. ఓకే, టుడే we create a new class file, new project, new package and new class file. Yeah, okay. If you want, again I will show you how to create project, new Java project. 3 ways we can create the project. Here we have option file, new. Then here we have another option, new Java project, core Java concepts 2, like this. Another way, right click here, project explorer, new Java project, core Java concepts 3. Okay, this many ways we can create a project. Whenever you are creating project, you will get SRC package. This is default package. You will get JRE. Once you, after installing Selenium only, you will get this JRE library. You need to install Java. Once installing Java, you will get JRE as well as JDK. I will share you a video. Okay, one demo video is there. In that I already given steps. Okay, how to install Java and how to set environment variable. You just go through and try to download Java,
install Java, then you can set the environment variable. Without Java, we can't use this Eclipse. Prerequisite is we need to install Java. Even some other editors are there, okay? Some people in some companies, they will use Eclipse. These are IDEs, integrated development environments. Some people, they will use IntelliJ. Some people, they will use Visual Studio Code. These all tools are similar, okay? Only thing, some features may change. If you are good in Eclipse, you can easily understand features available in IntelliJ, Visual Studio. Okay, these are open source editors. All are open source editors. We can use for free of cost. No need to pay money. Okay, let's create new class. New. Right click on package SRC. Then always you need to create your own package. Don't create any classes in default package. org dot. Suppose if you are working in any Capgemini or CTS, you can give this company name. Then what topics you are going to see. Core Java concepts. Like this. You need to create custom package. Right click on package. New class file. If you want to write any code, you need to create class file human like this. Now we have class. Like this, you can create n number of packages, n number of classes. There is no limitations that we need to create this many packages in one project. You can create hundreds of packages and hundreds of class files. Okay. This is our class file. Then you want to write some code. You need main method to execute this program. Without main method, we can't execute any program in Java. Just I am trying to print some data in console. I am learning. Selenium. Right click, run as Java application. It will print I am learning Selenium. Okay. Like this, we can write code. And also execution part, if you don't have any main method in class, you can't able to see any run option. See, now right click, run as. You won't get this run option. Run as Java application. Without main method, we can't execute any code. Whatever code is available inside main method only, it will execute. Let's see what is this human class. Okay, what is this public? We'll see later. Public, static, void, everything we'll see later. Now try to understand what is this class. Class is a blueprint of object which represents states and behaviors. ఇట్లా చూడండి, ఈ డబుల్ స్లాష్ ఇస్తే కనుక ఈ కలర్ చేంజ్ అయింది అంటే ఇది కమెంట్ అనమాట. ఈ ఎడిటర్ కి డబుల్ స్లాష్ ఇస్తే కనుక కామెంట్ సెషన్ అనేది ఇట్ వోంట్ ఎగ్జిక్యూట్ దిస్ కోడ్. ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. ఎప్పుడైతే మనం డబుల్ స్లాష్ డిఫైన్ చేస్తామో ఇట్ విల్ ట్రీట్ యాజ్ కమెంట్ విచ్ రిప్రజెంట్ స్టేట్స్ అండ్ బిహేవియర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఇన్ దిస్ యూనివర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆబ్జెక్ట్. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీఆర్ ఆబ్జెక్ట్స్, రైట్? దెన్ ఫ్యాన్ ఉంది, అది ఒక ఆబ్జెక్ట్. టీవీ ఒక ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ కి స్టేట్స్ అండ్ బిహేవియర్స్ ఉంటాయి అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ కి. అనిమల్ అనేది ఒక ఆబ్జెక్ట్. అవి రిప్రజెంట్ చేయాలి. మనం రిప్రజెంట్ చేయాలంటే ఒక క్లాస్ ఫైల్ క్రియేట్ చేయాలి. ఆ క్లాస్ ఫైల్లో ఆ ఆబ్జెక్ట్ యొక్క స్టేట్స్, బిహేవియర్స్ డిఫైన్ చేయాలన్నమాట. అందుకే మనం డెఫినేషన్ చూస్తే క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్ విచ్ రిప్రజెంట్స్ స్టేట్స్ అండ్ బిహేవియర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఏవైతే ఆబ్జెక్ట్ తీసుకుంటామో, నేను వచ్చేసి ఈ క్లాస్లో హ్యూమన్ అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాను. హ్యూమన్ అనేది స్టేట్స్ ఏమంటాయి? మనం స్టేట్స్ వచ్చేసి స్టేట్స్ రిప్రజెంట్ యాజ్ యూ కెన్ డిఫైన్ లైక్ దిస్ వేరియబుల్స్.
ఈ వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. జస్ట్ ట్రై టు ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ దిస్ క్లాస్. ఈ వేరియబుల్స్ వచ్చేసి ఇంట్ ఏజ్, హ్యూమన్ బీయింగ్కి ఏజ్ ఉంటుంది కదా యాజ్ ఎ పర్సన్. దెన్ ఇంట్ నెంబర్ ఆఫ్ ఐస్. నెక్స్ట్ వచ్చి స్ట్రింగ్ నేమ్, స్ట్రింగ్ అడ్రస్. నెక్స్ట్ వచ్చేసి డబుల్ శాలరీ. నెక్స్ట్ వచ్చేసి బూలియన్, మ్యారీడ్ ఆర్ నాట్. ఇట్లా ఇవి డిఫరెంట్ వేరియబుల్స్ మనము డిఫైన్ చేయొచ్చు అనమాట. అవేంటి, స్టేట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఏ హ్యూమన్ బీయింగ్ తీసుకున్నా కూడా ఇవి అప్లికబుల్ అవుతాయి కదా. ఈవెన్ ఫర్ మీ, ఫర్ యూ, ఎవ్రీ వన్, దీస్ వేరియబుల్స్ ఆర్ కామన్. నెక్స్ట్ వచ్చేసి మెథడ్స్ అనమాట. ఈ బిహేవియర్స్ ఉన్నాయి కదా, ఇట్లా అన్నీ డిఫైన్ చేయొచ్చు. ఇంటి నెంబర్ ఆఫ్ లెగ్స్, ఇంటి నెంబర్ ఆఫ్ ఇయర్స్, మొత్తం మనం డిఫైన్ చేయొచ్చు. నేను కొన్ని మాత్రమే డిఫైన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి బిహేవియర్స్ అనమాట. ఇది సెమీకోలన్, అంటే ఇక్కడితో మనకు ఈ లైన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ సెమీకోలన్ ఇస్తే కనుక, ఒకవేళ సెమీకోలన్ రిమూవ్ చేస్తే ఇట్ విల్ త్రో ఎర్రర్. ఈ లైన్ అనేది కంప్లీట్ కాలేదు. ఎప్పుడైతే మీరు సెమీకోలన్ ఇస్తారో అప్పుడే మనకు ఆ లైన్ అనేది కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి వస్తుంది. సెమీకోలన్ తీసేస్తే మళ్ళీ ఎర్రర్ త్రో చేస్తుంది. మళ్ళీ నీకు హింట్ కూడా ఇస్తుంది అనమాట. సింటాక్స్ ఎర్రర్, ఇన్సర్ట్ దిస్ సెమీకోలన్ టు కంప్లీట్ క్లాస్ బాడీ డిక్లరేషన్స్. ఇది చూడండి, మనకు ఇట్లా ఎర్రర్ చూసి మనము ఫిక్స్ చేసుకోవచ్చు. వాట్ ఎర్రర్ ఇట్ ఈస్ థ్రోయింగ్, యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇది అందుకే ఎక్లిప్స్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఏదైనా ఎర్రర్ ఉన్నా కూడా హింట్ ఇస్తుంది అనమాట. ఇవి ఇంట్ ఎందుకు డిఫైన్ చేశాము, స్ట్రింగ్ ఎందుకు డిఫైన్ చేశాము, విల్ సీ లేటర్. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. హ్యూమన్ స్టేట్స్ వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ యాజ్ వేరియబుల్స్. నెక్స్ట్ బిహేవియర్స్. We are going to represent as methods. మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది క్లాస్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, మెథడ్స్ అంటే ఏంటి, అంతే. ఇవి నేర్చుకుంటే మనకు సెలీనియం అనేది ఈజీ అయిపోతుంది. హ్యూమన్ ఈటింగ్, ఇది మెథడ్కి సింటాక్స్ అనమాట. మనం ఏదైతే కోడ్ రాస్తామో అది క్లాస్, ఈ కర్లీ బ్రేసెస్ ఉంటాయి కదా దాని లోపలనే రాయాలి, వెదర్ వేరియబుల్స్ ఆర్ మెథడ్స్. ఈవెన్ మెయిన్ మెథడ్ ఆల్సో వీ నీడ్ టు డిఫైన్ ఇన్సైడ్ దిస్ క్లాస్. Even I started right programming a couple of days. I am little bit confused where to create. I created outside this, then error is there. Okay, I am unable to understand why it is throwing error. Then later I came to know that we need to create this method inside this curly brace. This is class, right, ending. Inside this you need to create methods, variables, everything. ఈ మెథడ్ సింటాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. పబ్లిక్ వైడ్ హ్యూమన్ ఈటింగ్, ఈ బ్రాకెట్స్ వస్తాయి మెథడ్కి, దెన్ కర్లీ బ్రేస్. ఇట్లా మల్టిపుల్ మెథడ్స్ డిఫైన్ చేయొచ్చు. 1 2 3. కాకపోతే ఈ కర్లీ బ్రేసెస్ అనేది క్లోజ్ అయిపోవాలి ఆ మెథడ్కి. మళ్ళీ సపరేట్ మెథడ్ అంటే మళ్ళీ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ కర్లీ బ్రేస్ యూనిట్ టు రైట్. ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ మనం డిఫైన్ చేయొచ్చు ఒక క్లాస్లో. హ్యూమన్ రన్నింగ్, దెన్ హ్యూమన్ జంపింగ్. మెథడ్స్ డూప్లికేట్ ఉంటే ఎర్రర్ త్రో చేస్తుంది. సేమ్ మెథడ్ నేమ్ ఉంటే కనుక ఎర్రర్ త్రో చేస్తుంది. ఇక్కడ వచ్చేసి జస్ట్ కన్సోల్లో ప్రింట్ చేయడానికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని ఇస్తాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఇక్కడ వచ్చేసి హ్యూమన్ ఈటింగ్. ఈ షార్ట్ కట్ అనమాట, SYSO అని టైప్ చేసి కంట్రోల్ స్పేస్ ఇది వస్తుంది కదా, డబుల్ క్లిక్ ఇవ్వండి.
వచ్చేస్తుంది. షార్ట్ కట్ కంట్రోల్ ప్లస్ స్పేస్ క్లిక్ చేస్తే కనుక మనకు ఈ మెయిన్ ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అనేది వస్తుంది. హ్యూమన్ రన్నింగ్, ఇక్కడ వచ్చేసి హ్యూమన్ జంపింగ్. ఇప్పుడు వచ్చేసి మనము స్టేట్స్ హలో స్టేట్స్ ఇక్కడ యా హలో హలో ఇక్కడ యా హ్యూమన్ చెప్పండి. ఈటింగ్ అని చెప్పి అని ఇచ్చారు కదా సిస్టమ్ అవుట్ లో. అవును. అక్కడ హ్యూమన్ రన్నింగ్ ఇస్తే ఎర్రర్ చూపిస్తుందా? ఆహా, అదేం చూపించదు. మనం రాసేది కదా ఇది, మన ఇష్టం అనమాట. ఏదైనా రాయొచ్చు. డబుల్ కోట్స్ లో ఈవెన్ యూ కెన్ రైట్ దిస్, అంటే నథింగ్ విల్ పైన హ్యాపెన్. పబ్లిక్ వాల్యూ అక్కడ ఇచ్చాం కదా హ్యూమన్ ఈటింగ్ అని. సో సేమ్ అది ఇవ్వాలా, లేకపోతే ఒకవేళ డిఫరెంట్ యా ఇస్తే యా ఎర్రర్ చూపిస్తుందా? అదేం ప్రాబ్లం లేదు, ఏదైనా ఇవ్వచ్చు. ఈ డబుల్ కోట్స్ లో మనం ఏదైనా రాయొచ్చు, నాట్ ఓన్లీ హ్యూమన్ ఓకే. రన్నింగ్. మీరు కావాలంటే ఏదైనా స్పెషల్ క్యారెక్టర్స్ యాడ్ చేయొచ్చు. వాట్ ఎవర్ వీఆర్ గివింగ్ ఇట్ విల్ ప్రింట్, జస్ట్ దట్స్ ఇట్. ఓకే కన్సోల్ లో ఓకే ఇన్ఫో లాగా ప్రింట్ చేస్తుంది. ఓకే. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ గివ్. ఇది మొత్తం చూడండి, ఆర్డర్లో లేవు కదా. ఒకటి వచ్చేసి ఇట్లా లాస్ట్ పోయింది, ఇట్లా పోయింది. ఇవన్నీ ఆర్డర్లో సెట్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చేసి సోర్స్ వెళ్ళి ఫార్మాట్ అని క్లిక్ చేస్తే అన్ని ఆర్డర్లో వచ్చేస్తాయి. మొత్తం అన్ని ఒకే లైన్లో వచ్చేది. రైట్ క్లిక్ ఇచ్చేసి సోర్స్ ఫార్మాట్, ఈ షార్ట్ కట్ వచ్చేసి Ctrl+Shift+F. అన్ని మ్యాక్సిమం షార్ట్ కట్స్ ఉంటాయి. ఓకే, షార్ట్ కట్స్ నేర్చుకుంటే ఫాస్ట్గా వర్క్ చేయొచ్చు. ఇప్పుడు సింగిల్ లైన్ కమెంట్ చేశాం కదా నేను, నాకు వచ్చేసి ఎంటైర్ మొత్తం అన్ని కమెంట్ చేయాలి. ఓకే, బ్లాక్ ఆఫ్ కోడ్. ఈ SRCకి వెళ్ళి యాడ్ బ్లాక్ కమెంట్. సింగిల్ లైన్కి అయితే సింపుల్గా మనం డబుల్ స్లాష్ ఇవ్వచ్చు, కానీ ఒక 10 లైన్స్ యాడ్ చేసుకొని కమెంట్ చేయాలంటే ఇట్లా వస్తుంది. స్టార్ ది స్లాష్, ఇక్కడ ఇది. మళ్ళీ ఇది అన్కమెంట్ చేయాలంటే సోర్స్ రిమూవ్ బ్లాక్ కమెంట్. ఇట్లా మనం రియల్ టైంలో ఏదైనా ప్రాజెక్ట్లో వర్క్ చేసేటప్పుడు డిఫరెంట్ పాసిబుల్ వేస్ ట్రై చేస్తాం అనమాట. అలాంటప్పుడు ఒక క్లాస్ ఫైల్లో ఇవన్నీ క్రియేట్ చేస్తాం మెథడ్స్. ఇట్లా కమెంట్ చేయడం, అన్కమెంట్ చేయడము తెలిసి ఉండాలి. బ్లాక్ ఆఫ్ కమెంట్. సింగిల్ లైన్ అయితే ఏం ప్రాబ్లం లేదు, ఇలా ఇవ్వాలి. డబుల్ స్లాష్ ఇస్తే సరిపోతుంది. షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి చూడండి. యాడ్ బ్లాక్ కమెంట్కి ఇది షార్ట్ కట్, Ctrl+Shift+/, ఫార్వర్డ్ స్లాష్, బ్యాక్వర్డ్ స్లాష్. ఇప్పుడు వచ్చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. మనకు వేరియబుల్స్ ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ మెథడ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒకటి నోటీస్ చేస్తే కనుక, ఎగ్జిక్యూట్ చేస్తే మీరు రన్ యాజ్ జావా అప్లికేషన్, ఓన్లీ ఐఎమ్ లెర్నింగ్ సెలీనియం అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే ఈ మెయిన్ మెథడ్లో ఏదైతే కోడ్ ఉంటుందో అది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. రిమైనింగ్ ఈ మెథడ్స్ అన్ని మనం కాల్ చేయాలన్నమాట. మళ్ళీ మెయిన్ మెథడ్లో ఎగ్జిక్యూట్ చేయాలంటే వేరియబుల్స్ కానీ, వేరియబుల్స్లో ఏదైనా వాల్యూ సెట్ చేయాలంటే, సపోజ్ నేను రవి కదా, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఓకే, ఐ వాంట్ టు సెట్ మై ఏజ్ హియర్, I want to set my name here, address. Okay, then we need to create object to the class. ఈ వేరియబుల్స్ ని మెథడ్స్ ని కాల్ చేయడానికి we need to create object to the class. This is the syntax to create object to the class. Class name, reference or instance equal to new class name. This is the syntax to create object to the class. ఇప్పుడు క్లాస్ నేమ్ ఏంటి? హ్యూమన్ కదా. రెఫరెన్స్ అంటే రవి అని ఇస్తాను, ఈక్వల్ టు న్యూ హ్యూమన్. ఈ మెథడ్ సింబల్ లాగా వస్తుంది. దెన్ వీ నీడ్ టు గివ్ semicolon. This is the syntax to create object to the class. Then now this Ravi is reference, right? By using this reference I can access variables and methods available in C. చూడండి, ఇట్లా రవి అడ్రస్ వచ్చేసి కడప, ఇట్లా వాల్యూస్ మనం సెట్ చేయొచ్చు. ఇట్లా ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు క్లాస్కి. దెర్ ఈజ్ నో లిమిటేషన్ దట్ వీ కెన్ క్రియేట్ 4 or 5 ఆబ్జెక్ట్స్. యూ కెన్ క్రియేట్ lakhs ఆఫ్ ఆబ్జెక్ట్స్, బికాస్ ఈ వేరియబుల్స్ మెథడ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అప్లికబుల్ కదా.
యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇవి కామన్ కదా మనకు వేరియబుల్స్ అనేది, అంటే స్టేట్స్, బిహేవియర్స్, హ్యూమన్ ఈటింగ్, హ్యూమన్ రన్నింగ్, హ్యూమన్ జంపింగ్, ఈ మెథడ్స్ అందరికీ అప్లికబుల్ అవుతుంది, ఈవెన్ ఫర్ మీ అండ్ ఫర్ యూ. ఆబ్జెక్ట్స్ ఇంకా ఇలా క్రియేట్ చేయొచ్చు హ్యూమన్, కానీ డూప్లికేట్ ఉండకూడదు అనమాట. ఈ రెఫరెన్స్ అనేది డూప్లికేట్ ఉండకూడదు. యూ కెన్ గివ్ దెన్ శామ్యూల్ ఈక్వల్ టు న్యూ హ్యూమన్. Same way you can set for Rajani Kumar equal to new human. Even we can set for Sai. ఇట్లా ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు, ఎందుకంటే ఈ వేరియబుల్స్ మనము ఈ ఎన్ని పర్సన్స్ కైనా కాల్ చేయొచ్చు కదా. నెక్స్ట్ యూ కెన్ కాల్ లైక్ దిస్ శామ్యూల్ డాట్ అడ్రస్. యూ కెన్ సెట్, మీరు ఎక్కడ నుండి అండి శామ్యూల్? గుంటూరు అన్న. యా ఓకే, గుంటూరు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వచ్చు. నెక్స్ట్ రజనీ కుమార్, మీరు ఎక్కడ నుండి? హలో, వరంగల్. ఓకే, హలో, యా యా చెప్పండి. వరంగల్ అండి. యా వరంగల్, ఓకే ఫైన్. ఇట్లా మనము ఒక్కొక్క పర్సన్కి అడ్రస్ సెట్ చేయొచ్చు, నేమ్ సెట్ చేయొచ్చు, ఫుల్ నేమ్ సాయి డాట్, అది వచ్చేసి ఇతను విజయవాడ నుండి. అలాగనే అన్ని మనం ఈ ప్రింట్ చేయాలంటే సిస్టమ్ డాట్ ప్రింట్ చేయాలి. సేమ్ అలాగనే రవికి ఏజ్ సెట్ చేయాలంటే రవి డాట్ ఏజ్ 34. ఇలా మనం అన్ని వాల్యూస్ అదేం చేయొచ్చు అనమాట. ఇట్లా ఈవెన్ శామ్యుల్ ఐ కెన్ సెట్, ఓకే, ఏజ్ ఐ కెన్ సెట్ దిస్ నెంబర్ ఆఫ్ ఐస్, దెన్ ఐ కెన్ సెట్ దిస్ బూలియన్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, దెన్ శాలరీ ఎంత, ఇవన్నీ సెట్ చేయాలంట, వాల్యూస్ అన్ని సెట్ చేయొచ్చు. అలాగే మెథడ్స్ కూడా కాల్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ రెఫరెన్స్. నౌ రవి ఈజ్ అవర్ రెఫరెన్స్. చూడండి అన్ని మెథడ్స్ అవైలబుల్ ఉన్నాయి. హ్యూమన్ ఈటింగ్, రజనీ మ్యూట్ లో పెట్టు. ఒక్క నిమిషం నేను మ్యూట్ చేస్తాను అందరినీ, ఎందుకంటే మళ్ళీ వీడియో రికార్డింగ్ షేర్ చేసినప్పుడు మీకే డిస్టర్బెన్స్ ఉంటుంది. ఏదైనా డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసి అడగండి. హ్యూమన్ రన్నింగ్, ఇలా మెథడ్స్ను కాల్ చేయొచ్చు అనమాట బై యూజింగ్ దిస్ రెఫరెన్స్. సేమ్ మెథడ్స్ ఇక్కడ కూడా అవైలబుల్ ఉంటాయి శామ్యుల్కి. ఓకే, కానీ ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఉంది అనమాట. మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే మన మెమరీ అనేది ఆక్యుపై అవుతూ వస్తుంది. ఒక 100 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే then you will get exception, there is no memory in your system. To avoid this error, okay, we need to define this method as static. ఇప్పుడు void అనేది కదా, పబ్లిక్ void, నేను ఒక కీవర్డ్ యాడ్ చేస్తాను. ఇలా కీవర్డ్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే no need to create object to the class, directly we can call this methods. Even here I can define for variables also I can define this static keyword. ఈ స్టాటిక్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తారంటే మెమరీ మేనేజ్మెంట్ అనమాట. దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెమరీ మేనేజ్మెంట్. అంటే ఇంకా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం డైరెక్ట్ కాల్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కానీ ఇది మీరు ఈ సింటాక్స్ అనేది గుర్తుపెట్టుకోండి. టు క్రియేట్ ఆబ్జెక్ట్, వేరే ప్యాకేజ్ లిస్ట్లో అయినా కూడా యూ నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్, హౌ టు క్రియేట్ ఆబ్జెక్ట్, హౌ టు కాల్ మెథడ్స్. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ ఇలా, no need to give this reference, even we can call these methods directly.
ఓకే, ఇట్లా మీరు ఇంకొక సెట్ కావాలంటే మీ అడ్రస్ డీటెయిల్స్, మీ ఏజ్ డీటెయిల్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇది అడ్వాంటేజ్ అనమాట. నో నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్, డైరెక్ట్లీ వీ కెన్ కాల్ దీస్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఇన్ మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్లో మీరు ఏదైతే కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాడో ఆ మెథడ్స్ అన్ని డిఫైన్ చేయాలి, లేదంటే ఎగ్జిక్యూట్ అవ్వవు. మెయిన్ మెథడ్ ఈస్ హార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్. వితౌట్ మెయిన్ మెథడ్ వీ కాంట్ ఎగ్జిక్యూట్ ఎనీ. సపోజ్ ఇది కమెంట్ చేద్దాం ఇలా, లెట్స్ సి, రైట్ క్లిక్ రన్ యాజ్, చూడండి రన్ కాన్ఫిగరేషన్స్. అది కమెంట్ చేస్తే కనుక మనకు రన్ యాజ్ జావా అప్లికేషన్ అనేది చూపించదు. రైట్ క్లిక్ రన్ యాజ్, నా ఇప్పుడు వస్తుంది జావా అప్లికేషన్. ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్లా ప్రింట్ అవుతుంది. ఐఎమ్ లర్నింగ్ సెలేనియం, కడప, దెన్ ఏజ్ 34. ఇవి ఇచ్చాం కదా మనం ఈ మెథడ్లో కాల్ Name చేస్తున్నాం plus- కదా. యా, హ్యూమన్ name ఎడిటింగ్లో plus యా నేము ఇట్లా ఇవి ప్రింట్ అయిపోతాయి. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు సెట్ నేమ్ ఈక్వల్ టు ఫుల్ నేమ్ ఇవ్వచ్చు, రవికుమార్. ఈ క్లాసెస్ క్రియేట్ చేయడము, మెథడ్స్ డిఫైన్ చేయడము, ఈ వేరియబుల్స్ డిఫైన్ చేయడము మీరు నేర్చుకుంటే కనుక సెలేనియం అనేది ఈజీ. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ క్లాస్, దేర్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ మెథడ్స్, క్రియేటింగ్ వేరియబుల్స్. దీంట్లో మళ్ళీ కేటగిరీస్ ఉన్నాయన్నమాట. లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటి, గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటి. ఓకే, వన్ బై వన్ వెళ్దాం, స్టెప్ బై స్టెప్. మీరు ఇవి అయితే ప్రాక్టీస్ చేయండి, బేసిక్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు కావాలంటే ఇంకొక ఆబ్జెక్ట్ తీసుకోవచ్చు. నేను హ్యూమన్ తీసుకున్నాను, మీరు వచ్చేసి అనిమల్ అనే ఆబ్జెక్ట్ తీసుకోండి. అవి అనిమల్ అని క్లాస్ డిఫైన్ చేశాము. సేమ్ అనిమల్కి స్టేట్స్ అండ్ బిహేవియర్స్ ఉంటాయి కదా. ఇంట్ నెంబర్ ఆఫ్ ఐస్, నెంబర్ ఆఫ్ లెగ్స్, అవన్నీ డిఫైన్ చేస్తాం ఇక్కడ. స్టేట్స్ వచ్చేసి వేరియబుల్స్ లాగా డిఫైన్ చేస్తాము. మామూలుగా దానికి పెట్ నేమ్ ఉంటుంది. కలర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంట్ ఏజ్. ఇట్లా స్టేట్స్ డిఫైన్ చేస్తాము. ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా కూడా, ఈవెన్ ఫ్యాన్ తీసుకోవచ్చు, టీవీ తీసుకోవచ్చు. మీరు జనరల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. టీవీ తీసుకున్నారనుకోండి, అది స్మార్ట్ టీవీనా కాదా, లేదంటే అది ఇంటర్నెట్ సపోర్ట్ చేస్తుందా లేదా, కలర్ ఏంటి, మోడల్ ఏంటి, స్టోరేజ్ ఎంత, అవి ఏం ఫంక్షన్ చేస్తుంది. మామూలుగా గేమ్స్ కూడా మనం ఆడచ్చు అనమాట, ప్లే గేమ్స్ ఇన్ టీవీ. అలా మెథడ్స్ రాయొచ్చు అనమాట. వాచ్ వీడియోస్, వాచ్ సాంగ్స్, అవన్నీ మెథడ్స్ లాగా వస్తాయి. ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా కూడా మనకి జస్ట్ మీకు ఈ కాన్సెప్ట్ అండర్స్టాండ్ అవ్వడం కోసం. ఇఫ్ యూ అటెండ్ ఇంటర్వ్యూ, రైట్, సమ్ ఇంటర్వ్యూ దే విల్ ఆస్క్ యూ వాట్ ఈస్ క్లాస్. ఓకే, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ది క్లాస్. ఈ డెఫినేషన్ చెప్తే చాలు మీరు. క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్ విచ్ రిప్రజెంట్ స్టేట్స్ అండ్ బిహేవియర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్. పెద్ద కంపెనీస్ ఎప్పుడైనా కూడా బేసిక్స్తో స్టార్ట్ చేస్తారు అనమాట. ఈవెన్ టెక్ మహేంద్ర, సిటిఎస్, ఈ టీసీఎస్ వాళ్ళ బేసిక్స్ నుండి వెళ్తారు. డైరెక్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తూనే అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అడగరు. కొన్ని కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు వచ్చేసి జావా ప్రోగ్రామ్స్ అడుగుతారు. ఏ ప్రోగ్రామ్స్ అడుగుతారో నేను చెప్తాను. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకసారి కోర్స్ అయిపోయిన తర్వాత నేను షేర్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చెప్పేటప్పుడు ఈ టాపిక్లో ఉండి ఇలా ఇంటర్వ్యూ క్వశ్చన్ వస్తుంది అని చెప్పేసి వీడియోలో నేను చెప్తాను. మీరు కోర్స్ అయిపోయిన తర్వాత ఒకసారి వీడియోస్ రివిజన్ చేసుకున్నా చాలు. ఈ టాపిక్ నుండి ఇలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు, ఇలా చెప్పాలని చెప్పేసి నేను చెప్తాను అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో. ఇవి ప్రాక్టీస్ చేస్తారా క్లాస్ అనేది. క్లాస్ కాన్సెప్ట్, వేరియబుల్స్ క్రియేట్ చేసి, మెథడ్స్ క్రియేట్ చేసి కాల్ చేయండి. దెన్ టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ డేటా టైప్స్. ఈ డేటా టైప్స్ అంటే ఏంటి, ఓకే. ఈ ఇంటీజర్ అందుకు డిఫైన్ చేసాం కదా, డబుల్, బూలియన్.
అవి ఎప్పుడు డిఫైన్ చేస్తామో ఓకే ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రికార్డెడ్ వీడియో షేర్ చేస్తాను. ఏం డౌట్ ఉంటే ఇమీడియట్గా అడగండి. అది చిన్న డౌట్ అలాంటి ఏం మళ్ళీ మొహమాట పడద్దు. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆగిపోతారు అనమాట. ఇనిషియల్ కాబట్టి మీరు కోడింగ్కి నో వరీస్ ఓకే. సమ్ టైమ్స్ పీపుల్ విల్ గెట్ స్టక్ వైల్ క్రియేటింగ్ ప్రాజెక్ట్ ఇట్సెల్ఫ్. నో నీడ్ టు వరీ. యూ జస్ట్ గో త్రూ వీడియో అండ్ ఫాలో మై స్టెప్స్ హౌ ఐఎమ్ డూయింగ్. ఒకసారి వీడియో చూసి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సెకండ్ టైం వీడియో చూడకుండా ప్రాక్టీస్ చేయండి. లేదు ఇంకా అర్థం కాలేదంటే ఇంకోసారి వీడియో చూసి ప్రాక్టీస్ చేయండి. లేదంటే నాకు వాట్సాప్లో పింగ్ చేయండి. ఐఎమ్ గెటింగ్ దిస్ ఎర్రర్, హౌ టు రిజాల్వ్ దిస్ ఎర్రర్ అని చెప్పేసి. ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఇన్ వాట్సాప్. ఓకే ఓకే యా ఓకే. డైలీ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. టైం స్పెండ్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే కాన్సెప్ట్స్ అర్థమవుతాయి. లేదు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక సాటర్డే కానీ సండే కానీ ఒక ఎక్స్టెండ్ చేసేసి 1 అవర్ డిస్కస్ చేద్దాం. ఆ వీక్లో టాపిక్స్ అన్ని కవర్ అయింటాయి కదా. ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఫేసింగ్ ఎనీ ఇష్యూ ఐ విల్ మేక్ యూ ప్రెజెంటర్. యూ కెన్ షేర్ యువర్ స్క్రీన్. ఏదైనా ప్రోగ్రాంలో సింటాక్స్ ఎర్రర్ వస్తున్నా కూడా నాకు స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ఇస్తే కనుక నేను చెప్తాను. మీరు స్క్రీన్ షేర్ చేసి అడగచ్చు క్వశ్చన్స్. ఓకే. ఆ డెమో వీడియో అనేది షేర్ చేస్తాను మీకు. ప్లీజ్ గో త్రూ దట్ వీడియో అండ్ ట్రై టు ఇన్స్టాల్ సాఫ్ట్వేర్స్. కోడ్ జావా అనేది ఇన్స్టాల్ చేయండి. తర్వాత ఈ ఎక్లిప్స్ అనేది ఇన్స్టాల్ చేయండి. ఓకే. టుమారో ప్రోగ్రామ్కి ఆ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసి రెడీగా పెట్టండి. ఏం డౌట్స్ ఉంటే అడగండి. మొహమాటం ఏం లేదు. కోర్స్ గురించి ఏం డౌట్స్ ఉన్నాయా? అన్న ఇదంతా కోడ్ జావా మీద రన్ అవుతుందా? యా మనం కోడ్ జావా నేర్చుకుంటే బేసిక్ కాన్సెప్ట్స్ అప్ టు కలెక్షన్స్ నేర్చుకుంటే చాలు. ఓకే. యా మనము డెవలపర్స్ అయితే కనుక ఇంకా అడ్వాన్స్డ్ స్ప్రింగ్ హైబర్నెట్ అవన్నీ నేర్చుకోవాలి. మనకు అవసరం లేదు. కోడ్ జావాకి జస్ట్ ఈ డేటా టైప్స్ అంటే ఏంటి, ఫార్ లూప్స్ ఉన్నాయి, కండిషనల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఉన్నాయి కదా, అవన్నీ అప్ టు కలెక్షన్స్ నేర్చుకుంటే చాలు. ఈజీగానే ఉంటుంది. నేను 1 by 1 వెళ్తాను, స్టెప్ బై స్టెప్ వెళ్తాను. ఫస్ట్ 1 week మనము కోడ్ జావా కాన్సెప్ట్స్ చూసిన తర్వాత సెలీనియం స్టార్ట్ చేస్తాను. మళ్ళీ సైడ్ బై సైడ్ సెలీనియం కోడ్ జావా కాన్సెప్ట్ చూస్తాం. షూర్ షూర్. ఫస్ట్ 1 week అయితే బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ బేసిక్స్ అనమాట. క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి, మెథడ్ ఎలా డిఫైన్ చేయాలి, ఎందుకు ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని యూజ్ చేస్తున్నాము, ఇది యూజ్ చేస్తేనే మన కన్సోల్ అనేది డేటా ప్రింట్ అవుతుంది. ఇది లేకుంటే ప్రింట్ అవ్వదు. ఈ డబుల్ కోట్స్ ఎందుకు ఇచ్చాము అవన్నీ రేపటి నుండి చూద్దాం. ఇక్కడ స్ట్రింగ్ నోటీస్ చేస్తే కనుక మీరు ఇంటి ఏజ్ వచ్చేసి ఇక్కడ జస్ట్ నెంబర్ ఇచ్చాను, డబుల్ కోట్స్లో ఇవ్వలేదు. అడ్రస్ వచ్చేసి డబుల్ కోట్స్లో ఇచ్చాను. ఇవన్నీ ఎందుకు ఇచ్చాము అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపటి నుండి. ఈ స్టాటిక్ ఎందుకు, పబ్లిక్ ఎందుకు, వాయిడ్ ఎందుకు, ఇవన్నీ డీటెయిల్గా చూద్దాము. యా దెన్ సీ యూ టుమారో. బై. మీ ఈమెయిల్ ఐడీస్ నాకు పింగ్ చేయండి. ఈ వీడియో నేను షేర్ చేస్తాను.